టీచర్స్ డే సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సిడిపిఓ, జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఆగస్టు 12 నుండి ఆగస్టు 18 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి చంద్రుడి యొక్క ఉపరితలంపై జరుగుతున్న పరిశోధనలు మరొకసారి వార్తల్లోకి వచ్చినాయి. చంద్రుడి యొక్క ఉపరితలం సర్ఫేస్ ఏదైతే ఉంటుందో ఒకప్పుడు మొత్తం కూడా శిలాద్రవంతో నిండి ఉండేదని గతంలో చేసిన పరిశోధనలు, నాసా వారు అపోలో ద్వారా చేసిన పరిశోధనలు కానివ్వండి, నిర్ధారణ కానివ్వండి, సోవియట్ యూనియన్ లూనా మిషన్లో భాగంగా చెప్పిన అంశాలు కానివ్వండి, వాటికి బలం చేకూర్చే అంశాన్ని వాటిని నిర్ధారణ చేస్తూ చంద్రయాన్ 3 పరిశోధన ఫలితం అనేది ఈరోజు వార్తల్లోకి వచ్చింది. మనందరికీ తెలుసు, ప్రపంచంలోని ఏ దేశం కూడా సాధించని ఘనత భారతదేశం సాధించింది. చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంపై, సౌత్ పోల్పై ల్యాండ్ అయిన మొదటి కంట్రీగా చంద్రయాన్ 3లో భాగంగా విక్రమ్ ల్యాండర్ గత సంవత్సరం 2023 సంవత్సరం ఆగస్టు 23వ తేదీ సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు. సో ఈరోజు చంద్రయాన్ 3కి సంబంధించి పరిశోధనల్లో భాగంగా ఆ శాంపుల్స్ ఏవైతే ఉంటాయో, మనకి విక్రమ్ ల్యాండర్ చేసిన పరిశోధన ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఒక నిర్ధారణ అంశం. చంద్రుని యొక్క ఉపరితలం నిజంగానే శిలాద్రవంతో నిండి ఉండేదని గతంలో రష్యా కానివ్వండి, అమెరికా వారు చెప్పిన అంశాలు ఏవైతే ఉంటాయో అవి కరెక్టే అని చెప్పేసి ఈరోజు మన ఇస్రో చెప్తున్న అంశం. చంద్రుడి ఉపరితలం మొత్తం ఒకప్పుడు శిలాద్రవ సముద్రమే అనే వాదనను ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 డాటా సైతం ధృవీకరించింది. ఈ మేరకు అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీతో పాటు పలు సంస్థలకు చెందిన అధ్యయనం వివరాలు నేచర్ జర్నల్లో ప్రచురితమైనాయి. గతంలో నాసాకు చెందిన అపోలో, సోవియట్ యూనియన్కు చెందిన లూనా చంద్రుడి నాడీ మండల, మధ్య అక్షాంశ ప్రాంతాల నమూనాలను సేకరించినాయంట. వీటిని అధ్యయనం చేసిన తర్వాత చంద్రుడిపై ఒకప్పుడు శిలాద్రవం ఉండేదనే అభిప్రాయానికి శాస్త్రవేత్తలు వచ్చారు. అయితే చంద్రయాన్ 3లో భాగంగా ప్రజ్ఞాన్ రోయర్ మాత్రం చంద్రుడి దక్షిణ ధ్రువం నుంచి డేటాను పంపించింది. గుర్తుంచుకోండి, ప్రజ్ఞాన్ రోయర్, విక్రమ్ ల్యాండర్. సో ల్యాండ్, రోయర్ గుర్తుంచుకోండి ఈ రెండు పేర్లు కూడా. సో ఇక్కడ ప్రజ్ఞాన్ రోయర్ మాత్రం చంద్రుడి దక్షిణ ధ్రువం నుంచి డేటాను పంపించింది. ఈ డేటాను అధ్యయనం చేసిన పరిశోధకులు దక్షిణ ధ్రువంపై కూడా శిలాద్రవ్యం ఉండేదని నిర్ధారించారు. ఓకేనా? అంతేకాదు చంద్రుడి ఉపరితలం మొత్తం కూడా ఫెర్రోన్ అనార్థోసైట్, గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ వర్డ్, ఫెర్రోన్ అనార్థోసైట్ అనే ఒక రకమైన రాయితో ఏర్పడిందని ఈ పరిశోధన నిర్ధారణ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, ఏం లేదు ఇక్కడ చంద్రుడి యొక్క ఉపరితలం అనేది ఒకప్పుడు శిలాద్రవంతో నిండి ఉండదా లేదా అని చెప్పేసి గతంలో చేసిన పరిశోధనలు కరెక్టే అని చెప్పేసి చంద్రయాన్ 3 ద్వారా ఇస్రో కూడా చెప్తున్నారు. గుర్తుంచుకోండి, ప్రజ్ఞాన్ రోయర్ చేసిన పరిశీలన ఆధారంగా. సో తొలి పునర్వినియోగ రాకెట్ రూమీ 1 ప్రయోగానికి సిద్ధం. సో మనము ఆగస్టు 24th రోజున దీన్ని ప్రయోగించనున్నాము. సో ఇక్కడ రూమీ 1, దీన్ని రీయూజబుల్ రాకెట్ అంటాము. ఏ సంస్థ వారు తయారు చేశారు, ఉద్దేశం ఏంటో చూస్తే సరిపోతుంది. భారతదేశం మొట్టమొదటి, ఇండియాస్ ఫస్ట్ సూపర్లేటివ్ టాపిక్, పునర్వినియోగ రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ పేరేంటిదంట, రూమీ 1 ప్రయోగానికి సిద్ధమైంది. ఆగస్టు 24న చెన్నైకి సమీపంలోని మొబైల్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ రాకెట్ను అంతరిక్షంలోకి పంపుతున్నట్లు తమిళనాడుకు చెందిన టెక్ కంపెనీ తయారు చేసిన వారు వీలే స్పేస్ జోన్ ఇండియా వారు చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, ఈ ప్రయోగంలో హైబ్రిడ్ రాకెట్ పేలోడ్ తిరిగి సముద్రంలో పడ్డాక దాన్ని సేకరించి తిరిగి రాకెట్ ప్రయోగంలో ఉపయోగిస్తారంట. రీయూజబుల్ గుర్తుపెట్టుకోండి.
అండ్ విపత్తు ఘటనల ప్రసారంపై కేంద్ర ప్రభుత్వము నిబంధనలు జారీ చేసింది. విపత్తులు, డిజాస్టర్స్ ఉంటాయి కదా, ఇటీవల కాలంలో చాలా వర్డ్స్ వార్తల్లోకి వస్తున్నాయి. డార్క్ టూరిజం, ఇటువంటి పదాలు ఏంటి అని అడుగుతారు ఎగ్జామినేషన్లో. డార్క్ టూరిజం అంటే చీకట్లో ప్రయాణం చేయడం కాదు. డార్క్ టూరిజం అంటే ఏంటంటే ఏదైనా విపత్తు సంభవించింది అనుకోండి, భయానక విపత్తులు, ఉదాహరణకు తీసుకుంటే రీసెంట్గా కేరళలో వయనాడు వరదలు కానివ్వండి, ఇటువంటివి అవి మిగిల్చిన ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతం మొత్తం కూడా చాలా దారుణంగా నష్టం చూస్తూ ఉంటాము. సో అలా విపత్తు జరిగిన ప్రాంతాల్లో అక్కడ చాలామంది చనిపోవడం కానివ్వండి, లేదా అక్కడ మొత్తం కూలిపోయిన అవశేషాలు కనబడడం కానీ ఇవి ఉంటాయి కదా, వాటిని సందర్శించడము. సో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఆ ప్రాంతాలు కానివ్వండి, గొప్ప గొప్ప విషయాలు ఏవైతే ఉంటాయో చరిత్రలో మనం గొప్పగా చదువుకుంటున్నాం కదా, సో ఆ రోజుల్లో ఇవి జరిగినాయి అని చెప్పేసి, ఇలా ఉన్నాయని చెప్పేసి అటువంటి డార్క్ టూరిజం అంటే ఇక్కడ ఏంటంటే విపత్తులు కానివ్వండి, లేదా అనేక మంది ప్రజలు ఇబ్బంది పడిన ప్రాంతం కానివ్వండి, ఇటువంటివి ఉంటాయి కదా, ఆ అంశాలు వాటిని తెలుసుకోవడానికి చేసే పర్యటన ఇటువంటివి. సో ఇక్కడ ఏంటంటే మనకు టీవీలో కూడా లైవ్ టెలికాస్ట్లో కానివ్వండి, రికార్డెడ్ వీడియోలో కానివ్వండి, ఏదైనా విపత్తు సంబంధించిన వీడియోలు చూపిస్తూ ఉంటారు కదా, మనకు అనిపిస్తుంది ఎప్పుడు జరిగిందని. సో ఇప్పుడు ఏంటంటే ఆ టెలికాస్ట్ చేసేటప్పుడు, ఆ వీడియోలు ప్రదర్శించేటప్పుడు దానిపైన ఎగ్జాక్ట్ డేట్, టైంని కూడా మెన్షన్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఆర్డర్ జారీ చేశారు. ఇక్కడ చూడండి, విపత్తు ఘటనల దృశ్యాలను ప్రసారం చేసే సమయంలో వాటికి సంబంధించిన వీడియో ఫుటేజ్పై తేదీ, సమయం తెలియజేసే స్టాంపును పైభాగంలో ప్రముఖంగా ప్రదర్శించాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అన్ని ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానళ్లకు సూచించింది. విపత్తు, పెద్ద ప్రమాద ఘటనలపై నిరంతర కవరేజీల్లో భాగంగా కొన్ని టీవీ ఛానళ్లు వాస్తవ పరిస్థితిని ప్రసారం చేయకుండా గతంలో జరిగిన సంఘటనల ఫుటేజ్లను కూడా పదే పదే చూపిస్తూ ఉంటాయి. ఇది గందరగోళంతో పాటు వీక్షకులు అనవసర భయాందోళనకు దారితీస్తుంది. ప్రసారం చేసే ఫుటేజ్కి సంబంధించిన ఖచ్చితమైన తేదీ, సమయం ప్రదర్శించడం ద్వారా ఈ పరిస్థితిని నివారించవచ్చు అని చెప్పారు. మంచి ఆలోచన. సో పోలాండ్కు మోదీ పయనమయ్యారు. పోలాండ్ యుక్రెయిన్ పర్యటన. సో ఈ పర్యటనను 2 దేశాలు సందర్శించనున్నారు. సో ఇండియా పోలాండ్ రిలేషన్స్ 70 years గడిచింది. దీని జ్ఞాపకంగా ఇక్కడ చూస్తే, సో ప్రధాని మోదీ పోలాండ్ మరియు ఉక్రెయిన్ పర్యటనకు వెళ్ళారు. బుధవారం ఆయన నిన్నటి రోజున ప్రత్యేక విమానంలో పోలాండ్ రాజధాని వార్సా చేరుకున్నారు. అక్కడ 2 రోజుల పర్యటన తర్వాత శుక్రవారం రోజు యుక్రెయిన్కి వెళ్తారు. గత 45 ఏళ్ల తర్వాత పోలాండ్కి వెళ్ళిన భారత ప్రధాని మోదీ గారే. 45 ఏళ్ల తర్వాత చివరిసారి 1979లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ గారు ఆ దేశానికి వెళ్ళారు. పోలాండ్, యుక్రెయిన్ దేశాలతో సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు తన పర్యటన ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతుంది. భారత్, పోలాండ్ మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్ళు అయిన సందర్భంగా ఈ పర్యటన అనేది చోటు చేసుకోవడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. ఆ తర్వాత యుక్రెయిన్కి వెళ్ళి ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అవ్వనున్నారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వియత్నాంలో ఓఎన్జీసీ కాంట్రాక్ట్ల గడువు పొడిగింపు అఫీషియల్గా ఆమోదముద్ర అనేది లభించింది. ఓఎన్జీసీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ విదేశీ భూభాగమైన ఓఎన్జీసీ విదేశీ విభాగమైన ఓఎన్జీసీ విదేశీ లిమిటెడ్కు వియత్నాంలో చమురు, గ్యాస్ ఉత్పత్తికి మరో 16 ఏళ్ల గడువు లభించిందంట, గుర్తుంచుకోండి. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ అంటాం కదా, సో ఇది భారతదేశానికి సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థ. విదేశాల్లో వీరు వర్క్ చేస్తూ ఉంటారు కదా, దాన్ని ఏంటంటారంటే ఓఎన్జీసీ విదేశీ లిమిటెడ్ అంటారు. వాళ్ళకు అప్రూవల్ దక్కింది. ఏ దేశంలోనట? వియత్నాంలో చమురు, గ్యాస్ ఉత్పత్తికి మరో 16 ఏళ్ల గడువు లభించింది. మరో బ్లాక్లో చమురు అన్వేషణకు 3 ఏళ్ల పాటు అదనపు గడువు మంజూరైంది. నామ్కాన్ సన్ బేసిన్లో బ్లాక్ 06.1లో ఇప్పటికే చమురు, గ్యాస్ ఉత్పత్తి జరుగుతుంది, గుర్తుంచుకోండి. 2039 వరకు అదనపు గడువు లభించిందంట, గుర్తుంచుకోండి. అండ్ ఐఐటిహెచ్లో బాహుబలి డ్రోన్ తయారీ. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే తరచూ ఐఐటీస్ అనేవి వార్తల్లోకి వస్తూ ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారి యొక్క ఇన్నోవేషన్ చూస్తూనే ఉన్నాం. పోటీ పరీక్షలో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విపత్తుల సమయంలో బాధితులకు సాయం అందించడం సవాళ్ళతో కూడుకున్న పని. చాలాసార్లు హెలికాప్టర్ కూడా వెళ్ళలేని ప్రాంతాలు సైతం ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు ధీటుగా ఎదుర్కొనేందుకు ఐఐటి హైదరాబాద్లో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్లో చేపట్టిన డ్రోన్ల తయారీ ప్రాజెక్టు తుది దశకు చేరింది. ఇప్పటికే 60 కిలోల బరువు తీసుకెళ్లే డ్రోన్ ప్రాజెక్టును విజయవంతంగా ముగించింది. తాజాగా 100 కిలోల బరువును అవలీలుగా తరలించే ప్రాజెక్టును సైతం చేపడుతున్నారు. అది ప్రయోగ దశలో ఉందంట. 2 నెలలలోపు పూర్తి చేసే దిశగా ఐఐటి హైదరాబాద్ పరిశోధన చేస్తుంది. రవాణా సౌకర్యాలు లేని కొండా కోణాల్లో నివసించే వారికి అవసరమైన ఔషధాలు, కూరగాయలు, ఇతర అత్యవసరాల చేరవేతకు ఉపయోగపడేలా రూపొందిస్తున్నారంట.
సో ఐఐటీస్ యొక్క ఇన్నోవేషన్ పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ 3000 ఏళ్ల నాటి డాల్మెన్ సమాధి మన తెలంగాణ రాష్ట్రంలో గుర్తించడం జరిగింది. అదేంటో చూడండి. ఇది ఇనుప యుగపు డాల్మెన్ సమాధి, క్రీస్తుపూర్వం 1000 ఏళ్ల కిందటిది. ఇలాంటి ఆది మానవుల గూడు సమాధులు క్రమంగా చెదిరిపోతున్నాయి. గుట్టలపై ఉండే వీటిని క్వారీల నిర్వాహకులు ధ్వంసం చేస్తున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా గుండ్లపల్లి మండలం రహమంతాపూర్ గ్రామ శివార్లో రామేశ్వర గుట్టపై దీన్ని గుర్తించారంట. గ్రామానికి చెందిన ఎలిమినేటి ద్రావిడ్ ఇచ్చిన సమాచారం మేరకు ఇది జరిగింది. గుర్తుంచుకోండి, గూడు సమాధులు, ఇటీవల గూడు సమాధులు లేదా డాల్మెన్ సమాధి గుర్తింపు ఏ ప్రాంతం? నల్లగొండ జిల్లా. అండ్ అంటార్కిటికా పైకి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్. మానవుడు తన అవసరాల కోసం మితిమీరిన వాడకాలు, కెమికల్సే కానివ్వండి, ఏవైనా కానివ్వండి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరుగుతున్నాయి. క్లోరోఫ్లోరో కార్బన్స్, ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్. వీటి పర్యవసానం క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు వల్ల సముద్ర నీటి మట్టం పెరగడం కానివ్వండి, మంచు కొండలు కరగడం కానివ్వండి, ఇవన్నీ చూస్తున్నాం మనం. సో ఇక్కడ సేమ్ అలాంటిది అంటార్కిటికా పైకి. సో అంటార్కిటికాలో వేగంగా వస్తున్న మార్పులు మిగతా ప్రపంచానికి పెనుముప్పుగా మారబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భూతాపం కారణంగా ఈ మంచు ఖండంలో మంచు వేగంగా కరిగిపోతుంది. దీని ఫలితంగా ఈ ఖండం బరువు తగ్గనుందని, క్రమంగా అది సముద్ర మట్టానికి పైకి వెళుతుందని అమెరికాలోని మసాచుసెట్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు గుర్తించారు. సో ఏ పరిశోధకులు చేసిన పరిశోధన ఏంటి? ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టం వేగంగా పెరిగే ముప్పు ఉందని చెప్పడం జరుగుతుంది. అండ్ ఆ గ్రహ శకలం వచ్చింది గురుడు వైపు నుంచి అని చెప్పేసి డైనోసార్లు అంతమవ్వడానికి ఒక కారణంగా చెప్తున్నారు. చూడండి, సుమారు 6.6 కోట్ల ఏళ్ల క్రితం 6 నుంచి 9 మైళ్ళ వెడల్పు గల భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టిందంట. ఇదే భూమి మీద ఆధిపత్యం చెలాయించిన డైనోసార్లు అంతం కావడానికి కారణమైంది. భూచరిత్రలో అత్యంత ఎక్కువ సంఖ్యలో జీవులు అంతర్ధానం చెందింది అప్పుడే. ఈ గ్రహశకలం మెక్సికోలోని యుకటన్ ద్వీపకల్పాన్ని ఢీకొట్టింది. దీంతో అక్కడ 112 మైళ్ళ వెడల్పు, 12 మైళ్ళ లోతులో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఈ వినాశకర గ్రహశకలం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి తాజాగా కొత్త విషయం తెలిసింది. దీని ఆనవాళ్ళను పరిశీలించగా గురుగ్రహం వైపున సౌర వ్యవస్థ వెలుపలి ప్రాంతాల నుంచి వచ్చినట్లు తేలింది. సో దీనిపైన పరిశోధనలు చేస్తున్న నిర్ధారణ అంశాలు. అండ్ వార్తల్లో వ్యక్తి నాస్కామ్ ప్రెసిడెంట్గా రాజేష్ నంబియార్ గారు ఎంపిక అవ్వడం జరిగింది. సో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీస్, నాస్కామ్ ఫుల్ ఫామ్ నేషనల్ అసోసియేషన్ ఫర్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీస్, నూతన ప్రెసిడెంట్గా కాగ్నిజెంట్ ఇండియా చైర్పర్సన్ రాజేష్ నంబియార్ గారు నియమితులు అవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో నాస్కామ్ నూతన ప్రెసిడెంట్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి హ్యాపీగా చూస్తే చంద్రుడి ఉపరితలంపై శిలాద్రవం మాట నిజమేనని నిర్ధారించిన చంద్రయాన్ 3 తొలి పునర్వినియోగ రాకెట్ రూమి 1 ప్రయోగానికి సిద్ధమైంది. విపత్తు ఘటనల ప్రసారాలపై కేంద్రం నిబంధనలు. అండ్ పోలాండ్కు మోదీ ప్రయాణమయ్యారు, అటు నుండి యుక్రెయిన్కి వెళ్ళనున్నారు. వియత్నాంలో ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ కాంట్రాక్ట్ గడువు పొడిగింపు అనే అంశము. ఐఐటి హైదరాబాద్లో బాహుబలి డ్రోన్ల తయారీ. 3000 ఏళ్ల నాటి డాల్మెన్ సమాధిని గుర్తించడం జరిగింది. సో పక్షిగూళ్ళ సమాధులు అంటారు నల్గొండలో. అంటార్కిటికా పైకి కారణం వాతావరణ మార్పు. ఆ గ్రహశకలం వచ్చింది గురుడి వైపు నుంచి, దాని కారణంగానే డైనోసార్లు అంతమైన నమ్మకం. నాస్కామ్ ప్రెసిడెంట్గా రాజేష్ నంబియార్ గారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లీనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.